అందరికీ నమస్కారం. వార్తలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. రోజు మాదిరిగానే ఈరోజు 2024 మే 26వ తేదీ వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూద్దాం. వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటన్న విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి ఏమేమి రాశారా అన్న విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విఎంఆర్డిఏ ఖజానా ఖాళీ, కరిగిపోతున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, అన్ని జగనన్న కాలనీకే నిధులు తరలించారు అన్న అంశం పైన వీళ్ళొక వార్త ప్రధానంగా రాశారు. ఇప్పటికే 500 కోట్ల వ్యయం, ఉద్యోగ భవనంలో ఐఓబి బ్రాంచ్ మూతపడే పరిస్థితి, ఆ నిధులు భూముల వేలం ద్వారా సమీకరించుకోవడానికే. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం సలహా, కొనుగోలుకు ముందుకు రాని రియల్ ఎస్టేటు సంస్థలు అంటూ వ్యాపారులంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. విశాఖ మహానగరపాలక ప్రాంత అభివృద్ధి సంస్థ విఎంఆర్డిఏ ఖజానా ఖాళీ అయిపోయింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, కాంట్రాక్టర్ బిల్లులు చెల్లింపులకు వాడేస్తున్నారు. జిల్లాలో జగనన్న కాలనీ అభివృద్ధి పనులు మొత్తం విఎంఆర్డిఏ నెత్తిన పెట్టడంతో సుమారు 1000 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఇప్పటి వరకు 500 కోట్ల పైగానే ఖర్చు చేశారు. మిగిలిన పనులు కూడా పూర్తి చేయమని బిల్లులు తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విఎంఆర్డిఏ ఖజానా ఖాళీ అంటూ దానిపైన ఏమేమి ఇబ్బందులు ఉన్నాయా అన్నది వీరు ప్రధానంగా రాశారు. నిన్న పోలీస్ కమిషనర్ తో పాటు డీసీపీలు, ఏసీపీలు, సిఐలు అందరూ ట్రాఫిక్ పైన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తేవాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. దాంతో నిన్న శనివారం సాయంత్రం నగరంలో పర్యటించారు. అందులో భాగంగానే నో పార్కింగ్ లో నిలిపితే వీల్ లాక్, అంటే వాహనాలు నో పార్కింగ్ లో నిలిపితే వీల్ లాక్ వేయడం జరుగుతుంది, దానిపైన ఫైన్ కడితే విడిచిపెడతామంటూ ఒక దీన్ని వార్తగా వీళ్ళు రాశారు. 1035 రూపాయలు జరిమానా, ఆ మొత్తం చెల్లించాకే వాహనం విడుదల, బైకు కారు ఏదైనా అంతే. స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన సిపి రవిశంకర్ ఐఎన్ఆర్. ద్విచక్ర వాహనాలకు లాక్ చేయడం, అలాగే కార్లకు లాక్ చేయడం వంటివి చేశారనమాట. ఎలక్షన్లో ప్రతిరోజు ఒక వార్త రాస్తున్నారు, ఎవరెవరు ఎంత ఓటింగ్ చేశారు, ఏ ప్రాంతంలో ఎంత ఓటింగ్ పడింది అన్న దానిపైన ఈ రోజు కూడా వారు ఒక వార్త రాశారు. జిల్లాలో 71.2 ఓటింగు, విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో 72.3% అంటూ, పోస్టల్ బ్యాలెట్ లో పెరిగిన పోలింగ్ శాతం, డిగ్రీ ప్రవేశాలు ఎప్పుడో అంటూ ఒక ఆర్టికల్ ని వీళ్ళు రాశారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల నెల రోజులు దాటింది. డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఇప్పటి వరకు విడుదల కాని నోటిఫికేషన్. గత ఏడాది జాప్యం కావడంతో భారీగా మిగిలిపోయిన సీట్లు. ఈ ఏడాది అదే పరిస్థితి తలెత్తే ఉందని కళాశాల యాజమాన్యం ఆందోళన చెందుతున్నారు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. ఎలక్షన్స్ లో ఎంతమంది ఓటు వేయలేదు అన్నది వీళ్ళు ప్రధానంగా ఒక వార్తను రాశారు. 6,03,255 మంది ఓటుకు దూరం. సార్వత్రిక ఎన్నికలలో జిల్లాకు చెందిన లక్షలాది మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ప్రతి 10 మంది ఓటర్లు 3 ఓటుకు దూరంగా ఉండిపోయారు. జిల్లాలో మొత్తం ఓట్లు ఉండగా ఓటు హక్కు మాత్రం కేవలం 6,03,259 మంది ఓటు వేయలేకపోయారు. వాళ్ళు ఎందుకు దూరంగా ఉన్నారా అన్న దానిపైన ఒక ఆర్టికల్ వీళ్ళు రాశారు. భీమిలి నియోజకవర్గంలో 87,266 మంది, అలాగే దక్షిణ నియోజకవర్గంలో 79,296 మంది, ఉత్తర నియోజకవర్గంలో 101,086 మంది, పశ్చిమ నియోజకవర్గంలో 64,497 మంది, గాజువాకలో 1,06,62 మంది, పెందుర్తిలో 78,805 మంది, ఇక తూర్పు నియోజకవర్గంలో 91,643 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు అన్నది గణాంకాలతో పాటు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. ఆంధ్రప్రభ దినపత్రికలో ఈరోజు వచ్చినటువంటి ప్రధాన వార్తలు. అందరి దృష్టి జూన్ 4 పైనే, అంటే జూన్ 4 కౌంట్ కాబట్టి ప్రతి దినపత్రిక జూన్ 4ను బేస్ చేసుకుంటూ ఒక వార్తను రాశాయి. ఉత్తరాంధ్రలో మందగించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెండింగ్ లో భారీ వెంచర్లు, అపార్ట్మెంట్లు, ఫలితాలపైన భవితవ్యం,
రాజధానిపై కొనసాగుతున్న సస్పెన్షన్, వైసీపీ అధికారంలోకి వస్తే ఇక్కడే ప్రమాణ స్వీకారం ఇప్పటికే స్పష్టం చేసిన ఆ పార్టీ నేతలు. టీడీపీ కూటమి వస్తే రాజధాని అభివృద్ధి, ఆ ప్రాంతంలో పెరగనున్న భూధరలు. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ రాజధాని చేస్తూ ఇక్కడ భూములు రేట్లు పెరుగుతాయి అన్నది ఒక ఆలోచన అయితే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంగానే అధికారంలోకి వస్తే అమరావతిలో రేట్లు పెరుగుతాయి అన్న విశ్లేషణతో వీళ్ళు జూన్ 4 వరకు ఏ పనులు ప్రారంభించడం అవ్వదు అన్న యాంగిల్లో వీళ్ళు ఒక వార్త రాశారు. గండం గట్టెక్కినట్టే అంటూ వేసవి నీటికి సంబంధించి ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. వేసవికి సమృద్ధిగానే నీటి సరఫరా, డిసెంబర్ వరకు ప్రణాళిక, ఏలేశ్వరం వద్ద పంపింగ్, 150 MGDల సరఫరా, స్థానిక జలాశయాల నుంచి మంచినీరు అంటూ ఒక వార్తని వీళ్ళు రాశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ సాయికాంతవరం ముందు చూపు నేపథ్యంలో ఈ వేసవికి మంచినీటి కష్టాలు లేనట్టే అన్నది ఈ సారాంశంలో వీళ్ళు ఒక వార్తను రాశారు. వరద గోదావరిలో నిర్వాసితుల గోడు అంటూ ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రధానంగా ఈ ఆంధ్రప్రభ పేపర్ నుంచి ప్రచురించారు. ఇక సాక్షి దినపత్రిక, అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే అంతే, రాంగ్ పార్కింగ్ వాహనాలకు తాళాలు, ప్రమాదాలకు నివారణకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు. రాంగ్ పార్కింగ్ లో ఉన్న వాహనాల టైర్లు వేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్. అంటే విశాఖ నగరంలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహనాలు ఎక్కడ పార్క్ చేసుకోవాలో అర్థం కాక చాలా మంది వాహనదారులు రోడ్డు పక్కనే పార్క్ చేస్తున్నారు. దీంతో కొంత ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమస్యను ఎట్లా గట్టెక్కించాలి అనేది ఉన్నతాధికారులు సమీక్షా సమావేశాలు నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం విశాఖ నగరంలో ప్రధాన కూడల్లో పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్తో పాటు డిప్యూటీ కమిషనర్ ఫకీరప్ప, డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్, మొత్తం పోలీసు ఉన్నతాధికారులతో పాటు కానిస్టేబుల్ వరకు అందరూ రోడ్లపైకి వచ్చి వాహనదారుల్లో ఒక చైతన్యం తెచ్చేందుకు నిన్న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారన్నది వీళ్ళు ప్రధానంగా ఈ వార్త రాశారు. రవాణాలో సరికొత్త వ్యూహాలు. ఈస్ట్ కోస్ట్ గేట్వే ఆఫ్ ఇండియా నౌకలో అంతర్జాతీయంగా ఎదుగుతున్న విశాఖపట్నం పోర్ట్ అథారిటీ గేరు మార్చింది. సరుకు రవాణాలో ఏకేడుగు వృద్ధికి నమోదు చేసుకోవడం టన్ను పోర్టు. దేశంలో మేజర్ పోర్టులతో పోటీ పడుతుంది. ఎప్పటికప్పుడు సరుకు రవాణాలో సరికొత్త వ్యూహాలు అందిస్తుంది. ఇందులో భాగంగానే హ్యాండ్లింగ్ కోసం మోడరన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. మరోసారి భారీ నౌకల సైతం సులువుగా బెర్తింగ్ చేసేలా బెర్తలను ఆధునీకరిస్తుంది అంటూ సరుకు రవాణాలో సరికొత్త వ్యూహాలంటూ ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. పార్కు ఆనందాల మార్కు అంటూ ఒక పార్కు ఎంత అందంగా ఉందో అన్న దానిపైన వీళ్ళు ఒక వార్త రాశారు. స్ట్రాంగ్ రూముల తనిఖీ, నిత్యం రోజు స్ట్రాంగ్ రూములు తనిఖీ చేస్తున్నారు కలెక్టర్ గారు, దాంతో పాటు అధికారులు వెళుతున్నారు అన్నది అన్ని పేపర్లు రోజు రాసుకున్న వార్తలు. మళ్ళీ ఈ రోజు కూడా స్ట్రాంగ్ రూముల తనిఖీ అన్నది ఒక వార్త రాశారు. ఇక ఈనాడు పేపర్ విషయానికి వస్తే, నడి బజార్లో పెద్ద ఆసుపత్రి పరువు. పెద్ద ఆసుపత్రి అంటే కింగ్ జార్జ్ ఆసుపత్రిని విశాఖ ప్రాంత వాసులే కాకుండా పక్క జిల్లాలతో పాటు ఒరిస్సా జిల్లాలు కూడా పెద్ద ఆసుపత్రి అని పిలవడం అందరికీ తెలిసిన విషయమే. అందుకనే ఈనాడు పేపర్ కూడా పెద్ద ఆసుపత్రి అన్నారు. కేజీహెచ్ అంటే పెద్ద ఆసుపత్రి అన్నది నామకరణంగా చాలా మందికి తెలుసు. అయితే ఇటీవల కొన్ని సంఘటనలు జరగడం, కేజీహెచ్ పరువు పోవడం, ఇవన్నిటినీ పరిశీలించినటువంటి జర్నలిస్టులు దీని మీద ఒక ఆర్టికల్ రాశారు. నడి బజార్లో పెద్ద ఆసుపత్రి పరువు అంటూ. అది అలా ఉంటే, ఇక చెట్టు నేడే గతి, అదే విశ్రాంతి గది. విశ్రాంతి గదులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి వారు చెట్టు నీడలనే గదిగా మార్చుకొని అక్కడే సేద తీరుతున్నారు అన్నది ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా ప్రచురించారు. వెతలు తీరిన తలరాత మారెన అంటూ మరో ఆర్టికల్ రాశారు. రాష్ట్రంలో పెద్ద నగరమైన విశాఖలో ఇంటర్ విద్య అగమ్య గోచరంగా తయారైంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతులు, బోధన అధ్వానంగా మారే. ఏళ్లగా శాశ్వత అధ్యాపకుల నియామకాలు లేకపోవడంతో అతిథి ఒప్పంద అధ్యాపకులతోనే నెట్టుకొస్తున్నారు.
ఏటికేడు ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత దిగజారుతున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం బాధాకరం అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. విద్యా సంస్థ ఎలా పనిచేస్తుందో అన్న విషయాన్ని. ఓట్ల లెక్కింపుకు ముమ్మర కసరత్తు. ఇక చెప్పినట్టే రోజు అన్ని దినపత్రికలు రాస్తున్నట్టే వీళ్ళు కూడా ఓట్ల లెక్కింపుకి ఎట్లా ఏర్పాట్లు చేశారని. ఇక ప్రధానంగా ఇంకో వార్త ఏంటంటే 1200 రోజులుగా ఉక్కు కార్మికులు దీక్షలు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలంటూ 1200 రోజులుగా దీక్ష చేస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు అన్న దాని మీద వీళ్ళు ప్రముఖంగా ఒక వార్తని ప్రచురించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని కోరుతూ చేపట్టిన దీక్షకులు ఆదివారం నాటికి 1200 రోజులకు చేరిన సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు దీక్షలు చేపడుతున్నారు ఉక్కు కార్మికులు అంటూ ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. విశాఖ జిల్లా ఎడిషన్లో వచ్చినటువంటి వివిధ దినపత్రికల్లో వార్తలు, విశ్లేషణలు. రేపు మరిన్ని దినపత్రికలతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ శివప్రసాద్.